The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. చెప్తారా అలాంటివి చేయకూడదు అంటే? అసలు మేము తీసుకోమంటాం లేదు, ఒక్కసారి మీ దగ్గర ఫినిషింగ్ బాగుంటుందని ఇలా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. సరే ఒకటని చెప్పేసి ఏదో తీసుకుంటాం. మేము ఒకలా చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం యాడ్ చేస్తారు అన్నమాట. ఇంకా అక్కడ వేరే లోకల్ ఆర్టిస్టులని వెళ్ళి ఎవరన్నా సెట్ చేసుకుంటారు. వాళ్ళతో ఏం చేస్తారంటే కొంచెం డిఫరెన్స్ ఇంకా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా అంటే ఇది కూడా ఆర్టిస్టులు కోల్కతా వాళ్ళైనా చాలా భక్తి భావంతో స్వామివారి చేస్తారు. కాకపోతే ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేంజెస్ వీళ్ళకి ఉంటాయి అన్నమాట. అలాగా ఈ సినిమాటిక్ గీట్లకి బాగా ఎడిక్ట్ అయిపోయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ప్రభాస్. లాస్ట్ ఇయర్ మన వైజాగ్ లో 1 టౌన్ లో ఈ పుష్ప వినాయకుడు చాలా వైరల్ అయిపోయింది. చాలా విమర్శలు చిన్నపిల్లలు చేసింది. అంటే తెలిసి తెలియక చేసామని మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ అప్పుడు కూడా పబ్లిక్ అంతా కూడా అసలు బొమ్మలు తయారు చేసే కళాకారులు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేస్తారా అని. అలా అని కాకపోతే దానికంటే ముందు ఇంకా డిఫరెన్స్లు చాలా చేశారు. కాకపోతే అప్పుడెప్పుడు ఎవరేం మాట్లాడలేదు. జస్ట్ లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్కి ఇలా అయ్యిందని చెప్పేసి ఇంకా ఆయన కోసం అలా చేశారు. కానీ లేదంటే అదే అంత వైరల్ చేయాల్సిన పని కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే దానికంటే డిఫరెన్స్ ఇంకా వరస్ట్ ఇంకా చాలా ఏవేవో చేశారు. అప్పుడెప్పుడు ఎవరు మాట్లాడలేదు. జస్ట్ ఒక్క లాస్ట్ ఇయర్ ఏదో అయ్యింది, ఇంకా ఆయన పట్టుకొని అంత హైలైట్ చేస్తారు. కానీ చూసాను మీరే కదా చేశారు. అప్పుడు కూడా చూసాను. లేదండి అవి తీసుకోవట్లేదండి. యాక్చువల్లీ మేము ఎప్పుడు తీసుకోము అవి ఎక్కువ. ఎప్పుడో చాలా రేర్ మాట. మరీ కస్టమర్ మరీ రిక్వెస్ట్ చేస్తే కానీ అప్పటి వరకు తీసుకోము ఎవరికి. సో ఇప్పుడు ఇలా ఫస్ట్ గడ్డితో అక్కడి నుంచి మొదలైన తర్వాత ఇది ఒక రూపం వచ్చినాక మళ్ళీ వీటికి కలర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. కెమికల్స్ ఏమి కెమికల్స్ ఎప్పుడు యూజ్ చేయమండి. ఇవంతా వాటర్ బేస్. ఎందుకంటే ఇది మట్టి కూడా ఇంకా వాటర్ కాబట్టి అంతనా ఇంకా ఎన్విరాన్మెంట్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా కాదులేండి, అంతా వాటర్ బేస్ కలర్స్ అండి. ఏం ప్రాబ్లం లేదండి. కెమికల్స్ ఏం మిక్సింగ్ ఏమి ఉండవండి అందులో, అంతా వాటర్ బేస్. మా అయితే కొంచెం షైనీ కలర్స్ ఉంటాయి, గోల్డెన్ కలర్స్ ఇలాంటివి. అవి కొంచెం మెటాలిక్ కలర్, ఇంకా అవి తప్పదండి. ఎందుకంటే అంత షైన్ రావాలంటే మినిమం ఆయిల్ కలర్స్. అంతకు మించి మిగిలిన బాడీ కానీ ఏమైనా ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు మనకి ఎన్ని నెలల ముందు నుంచి బొమ్మలు తయారు చేస్తారు? వినాయక చవితికి ఒక 2 months అండి. 2 months 3 months ముందు నుంచి స్టార్ట్ అయిపోతారు అన్నమాట. అంటే కరెక్ట్గా జూలై 1st వీక్ కానీ ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మే ఎండింగ్లో, మే మిడ్ వీక్లో ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూడా ఇదే భక్తి భావంతో, అంటే ఇదంతా ఏంటంటే మనం డబ్బులు తీసుకొని వాళ్ళు అడిగింది ఇచ్చినప్పటికీ కూడా అందులో చాలా వరకు భక్తి భావం చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన కల్చర్ని, మన సంస్కృతిని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. సో ఇక అలాంటి ఆర్డర్లు ఏమైనా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. మేము అలాంటి ఎప్పుడు ఏం చేసుకోమండి. ఎప్పుడో చాలా రేర్ మరీ ఉంటాయి. కానీ మరీ వరస్ట్గా ఏమైనా ఉండేవి ఇలాంటివి ఏమైనా అవుతాయంటే అసలు తీసుకోము. వస్తూ ఉంటారండి. ఎక్కువ ఈ సినిమాటిక్వేనండి చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. హీరోస్వే అలా కొన్ని కల్కి అడుగుతారు. ఇంకా అల్లు అర్జున్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పుష్ప ఇవన్నీ అడుగుతారు. అంటే సింగిల్గా కూర్చున్నప్పుడు ఏం అనలేదు. అలా సాంగ్తో అదే ఆ సాంగ్ వచ్చింది కదా, శ్రీవల్లి సాంగ్, అది కొంచెం బాగా వైరల్ చేస్తారు. ఇంకా వరస్ట్ అప్పుడులో చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే మేము చేసినవి కాదు, ఇంకా బయట చాలా వర్క్షాప్స్ ఉన్నాయి కదండి, వేపగుంట గంట సైడ్. అక్కడ ఏంటంటే చాలా చేసేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు, మినిమం యాక్సెప్టెన్స్ ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో థ్యాంక్ యూ హరీష్ గారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే నాట్ ఓన్లీ ఇన్ విశాఖలో అయితే పుష్ప వినాయకుడు అది శ్రీవల్లితో కలిసి ఉన్న స్టెప్, ఆ రూపంలో వినాయకుడి స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆ పిల్లలందరూ కూడా అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఏంటంటే ఆ ఫేవరెట్ హీరో పైన ఉన్నటువంటి అభిమానం అలా చూపించుకోవాలనుకున్నారు. కానీ భక్తి వేరు, అభిమానం వేరు, రెండింటిని మనం కంపేర్ చేయకూడదు. సో ఇప్పుడు కూడా మనం దేవుడికి అంటూ ఏ రూపం ఉండదు. ఒక రూపంలో కాదు, మనం అన్ని రూపాల్లో ఒక నమ్మకంతో కొలుస్తూ ఉంటాం. కాబట్టి సర్వత్రా దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచనతో సో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతా రూపంలో, అది కూడా హీరోలు హీరోయిన్లు కాదు. సో ఒక్కొక్క అంటే శివుడు రూపం కావచ్చు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప,
అలానే కృష్ణుడు, ఇలా రకరకాల రూపంలో దైవం ఏదైనా ఒకటే కాబట్టి మనం కొలుచుకొని ఉత్సవాలు చేయడంలో తప్పులేదు. కానీ ట్రెండ్ అలా అలా రాను రాను ఈ ఉత్సవ నిర్వాహకుల మధ్య కాస్త టఫ్ కాంపిటీషన్ అనొచ్చు, లేదంటే పోటీతత్వం పెరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తే మన దగ్గరకు వస్తారు, మనం టాక్ ఆఫ్ ది అంటే వైబ్రెంట్ అవుతాము అనే ఒక ఉద్దేశంతో ఇలా థీమ్స్ అన్నమాట, హీరోయిన్లు హీరోలతో కలిసి స్టెప్పులు వేస్తున్నట్టు వినాయకుడిని రకరకాలుగా మార్చేశారు. చాలా బాధాకరమైన విషయం. సో మీ అందరికీ గుర్తుంది, ఇలాంటి థీమ్ తీసుకొని పుష్ప వినాయకుడిని పెట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరు తెలిసి చేశారా తెలియక చేశారా అని మాట్లాడించి వాళ్ళు ఒక పరివర్తన, ఈ ఇయర్ నుంచి మాత్రం వారు అలాంటి కాన్సెప్టే పెట్టమని ప్రామిస్ చేశారు మనకి. సో ఇప్పుడు నిర్వాహకులు కూడా చెప్తున్నట్టు చాలామంది అలాంటి థీమ్తోనే వస్తారు మేడం, తెలీదు వాళ్ళకి, ఏదో క్రేజీనెస్ కోసం ప్లాన్ చేసుకొని రకరకాల ఫోటోలు చూపించి మాకు ఇలా వినాయకుడు కావాలి అంటారు. బట్ మనమైతే అవన్నీ యాక్సెప్ట్ చెయ్యం. బట్ ఇప్పుడు 150 విగ్రహాల వరకు, అంటే హైయెస్ట్గా ఇక్కడ 14 అడుగుల వినాయకుడి విగ్రహాల వరకు తయారవుతున్నాయి. అంతా కూడా కోల్కతా నుంచి వచ్చిన కళాకారులు వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఒక 3 నెలల ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా భక్తి భావంతోనే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు అంత భక్తి నింపుకొని ఈ విగ్రహాలు తయారు చేస్తుంటే మన వాళ్ళు మాత్రం ఉత్సవాల పేరుతో వెర్రి చేష్టలకు పోతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇది మేమైతే ఇలాంటి విగ్రహాలు తయారు చేయమని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి గొప్ప మార్పు అనేది చాలా అవసరం. ఇప్పటికీ కూడా చాలా చోట్ల వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే దేవుణ్ణి దేవుళ్ళలాగా మాత్రమే మనం పూజిద్దాం, ఆరాధిద్దాం. అందుకోసం భక్తులు ఎక్కడి నుంచో భక్తి కొలిది వస్తూ ఉంటారు. వాళ్ళని వేరేగా డైవర్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ వినాయక చవితి కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, ఇలాంటి ఉత్సవాలు చేస్తున్నటువంటి నిర్వాహకులు కూడా చాలా బాధ్యత ఉంది వాళ్ళపైన కూడా. ఇది ఈ కాన్సెప్ట్ చూసారా, చాలా బాగుంది. సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ శ్రీరాముల వారు, లక్ష్మణుడు, చాలా బాగుంది అసలు. అంటే మనం ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేటప్పటికీ ఏదో వినాయకుడిని పూజించేసామా, సెలబ్రేషన్ అయిపోయిందని కాకుండా ఒక థీమ్, అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎక్కువగా వినాయక చవితి ఉత్సవాలంటే పిల్లలు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే కాన్సెప్టే చాలామంది ఆర్గనైజర్స్లో కనపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టులు కూడా, కళాకారులు కూడా చాలా అత్యద్భుతంగా వీటిని తీసుకొస్తున్నారు. ఈ ఆర్టిస్ట్లో గొప్పతనం చెప్పుకోవచ్చు. నిజంగా చాలా డీటెయిలింగ్గా, ఇంకా వీటికి కలరింగ్ వేస్తే ఇంకా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ శివలింగం కదా తలపైన, సో 4 ఐస్, త్రిముఖాలు అంటే 3 ముఖాలు, 4 కళ్ళు, అంటే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? చాలా బాగుంది. 3 feet అన్న, ధ్యాన ముద్రలో ఉన్నట్టు. ఓకే, ఈ పక్కన మొత్తం మనం చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మొత్తం అవునండి. రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, అదేనండి. అక్కడ అదేంటి లక్ష్మణుడు మూర్చిపోతాడు కదా, సంజీవిని పర్వతం తీసుకొని వస్తారు కదా, హనుమాన్ స్టైల్లో వినాయకుడు మాట. ఈయన హ్యాంగాల్లోనే ఉంటారు అన్నమాట. ఇది ఛత్రపతి శివాజీయా? ఓకే, ఛత్రపతి మహారాజ్ అవతారంలో వినాయక స్వామి వారు చాలా రాయల్టీగా, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కలర్స్ లేకుండానే ఈ వైట్ పెయింట్లో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా డీటెయిలింగ్గా ఉందండి ఆర్టిస్టుల వర్క్ అంతా. ఇది ఎక్కడికండి ఆర్డర్ వచ్చింది? ఓకే ఓకే, సో మీరు ఓన్ కాన్సెప్ట్ పెట్టుకున్నారా? ఓకే, సో ఇవి కూడా తీసుకుంటారా మీరు ఓన్గా కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు? ఓకే, ఎందుకు ఇది ఇప్పుడు ఓన్ థీమ్ అనిపించింది? ఇది ఎక్కడికండి ఆర్డర్ వచ్చింది? చాలా బాగుంది. దశావతారంలో పెదవాళ్ళతేరా. ఓకే, సో మెయిన్ థీమ్ ఏంటంటే ఈ బొట్టు ఉంది కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి ప్రధాన ముఖం అన్నమాట. సో ఇదంతా దశావతారాలు, నృసింహ అవతారం, వరాహ అవతారం, అలాగే ఇక్కడ కూర్మ అవతారం, చాలా డీటెయిలింగ్గా ఉంది అసలు. మత్స్య అవతారం. సో ఒకే విగ్రహంలో మనం మొత్తం చూడొచ్చు వినాయకుడు దశావతారంలో. ఇక్కడ ఈ బాణాలు అంటే చేతులకు ఉన్నటువంటి అవేవైతే ఆయుధాలు ఉంటాయో, వెపన్స్ ఉంటాయో, వాటికి సంబంధించి మనం క్లియర్గా చూసుకోవచ్చు. శంకు చక్ర, అలానే వామనుడు, శ్రీరాముడు, ఇలా ఇవన్నీ కూడా ఇట్లా డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఎన్ని అడుగుల వరకు వచ్చిందండి ఇది? ఓకే,
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.